గత కొన్ని నెలలుగా ఇండియా, మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ కారణంగానే మాల్దీవులకు ఇండియా నుంచి పర్యాటకులు వెళ్లడం మానేశారు. దీంతో అక్కడి పర్యాటకం చాలా దెబ్బతింది. ఈ నేపథ్యంలో భారత్ను బ్రతిమాలడం మొదలుపెట్టింది మాల్దీవులు. తమ దేశ పర్యాటకంలో మళ్లీ భాగం కావాలని మాల్దీవుల పర్యాటక శాఖ మంత్రి ఇబ్రహీం ఫైసల్ భారత్ను కోరారు. తమ దేశానికి ప్రత్యేక చరిత్ర ఉందని, దానిని అందరూ గౌరవించాలని తెలిపారు. అంతేకాకుండా మాల్దీవుల్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వానికి భారత్తో కలిసి పనిచేయాలనుందని, తామెప్పుడూ శాంతి స్నేహపూర్వక పరిస్థితులను పెంపొందించుకోవాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇండియా నుంచి వచ్చే పర్యాటకులకు మాల్దీవుల ప్రజలు, ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలుకుతున్నాయని ఇబ్రహీం తెలిపారు. దయచేసి భారతీయులు మాల్దీవుల పర్యాటకంలో తిరిగి మళ్లీ భాగం కావాలని వేడుకున్నారు. తమ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పర్యాటకంపై ఆధారపడి ఉంటుందని, అందుకు భారత్ సహకారం అవసరమని ఇబ్రహీం తెలిపారు. కొన్ని నెలల క్రితం ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ మంత్రుల వ్యాఖ్యలను భారతీయులు తీవ్రంగా ఖండించారు. ఇక నుంచి తాము మాల్దీవుల పర్యటన రద్దు చేసుకుంటామని పలువురు భారతీయ ప్రముఖులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి మాల్దీవుల పర్యాటకం దెబ్బతింది. మరోవైపు చైనా అనుకూల వ్యక్తిగా గుర్తింపున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు విధానాల వల్ల దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవుల్లో ఉన్న భారత సైనిక దళాలను వెనక్కి తీసుకోవాలి అని మొయిజ్జు పేర్కొన్న విషయం తెలిసిందే.